థ్యాంక్ యూ గాడ్. నా ప్రియమైన దేవుడా, నీకు స్తోత్రాలు. నీ దేవుని మెండుగా మా మీద కొనుక్కుని ఇజ్రాయెల్ దేశంలో నీ దేన దాసుని నీ పాత్రగా వాడబడుతున్నా నీ బిడ్డను ఇజ్రాయెల్ దేశము ఈ ప్రాంతం అనగా ఈ రోజున సర్వజనులకు శుభములు కలుగుని గాక. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన ప్రదేశానికి మనం వచ్చి ఉన్నాం. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఈ సమాధి. ఈ సమాధి అనగా ఇక్కడ ఇద్దరు సమాధి చేయబడిన, జాయింట్గా చేయబడినది. ఒకటి మొదటగా సమాధి మానోహ, సంసోను తండ్రి. ఆ తండ్రి తర్వాత సమాధి చేయబడిన పక్కన సంసోను. ఇక్కడ హెబ్రీలో రాస్తుంది కదా, సంసోను తండ్రి పేరు మానోహ, మనోహ. అలాగనే సంసోను. ఈ సంసోను సమాధి దగ్గర మనం ఉండి ఈరోజు దేవుడు కృపిస్తున్నాడు ఈ వారా ఇక్కడ నిలబడడానికి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఇజ్రాయెల్ దేశంలో సంసోను చాలా బలవంతుడు. ఒక్కసారి చూడండి ఎంత లోతట్టు ఈరోజు సిటీ ఉందో, లోతట్టుగా. ఈ లోతట్టు ప్రాంతం నుండి సంసోని కొండలంతా తిరిగేవాడు. ఈ ప్రాంతం ఒక్కసారి చూడండి ఎంత అందమైన ప్రాంతమో, ఎంత లోతట్టు ప్రాంతమో. అంత లోతట్టు ప్రాంతం నుంచి పైకి వచ్చాం. ఇప్పుడు సంసోను గారికి 2 మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, అనగా నాజీరు చేయబడి పుట్టినవాడు. పరిశుద్ధ గ్రంథంలో మన లేఖలకు వస్తే న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో తన చరిత్ర పుట్టిగా మనకి తెలుస్తుంది. మొట్టమొదట ఆయన కొన్ని తెలుసుకోవాలంటే, ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషక్రియలు చేయగా దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించి ఉన్నాడు. 40 సంవత్సరాలు. ఆ కాలమందు ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు. ఆయనే దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు అయిన మానోహ అని ఒక ఉండేను. అతని భార్యకి దేవుని దూత ప్రత్యక్షమై, నీకు కుమారుడు అనుకరింపబడుతున్నాడు, ఫిలిష్తీయుల చేతి నుండి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి అని చెప్పి దూత శుభవచనం చెప్పినప్పుడు ఆ యొక్క మానోహ ఆయన భార్య వెళ్ళి తన భర్త చెప్పిన తర్వాత తన గర్భం ఉండి సంసోను ఉదయిస్తాడు. మరి మానోహ దంపతులు సంసోను ఉదయించాడు. దేనికంటే సంసోను పుట్టి ఉన్నాడు వాళ్ళ గర్భం నుండి. సంసోను దేవుడు ఎందుకని ఆ దంపతులు గర్భము పుట్టించి ఉన్నాడంటే ఫిలిష్తీయుల చేతులు నలిగిపోతున్న ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడడానికి. ఎందుకు ఫిలిష్తీయుల చేతుల్లో ఇజ్రాయేల్ ప్రజలు నలిగిపోతున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి పాపం వైపు తిరిగినందుకు. యెహోవా దృష్టికి పాపము చేసి దోషక్రియలు చేసి దేవుడి దృష్టిలో పాపాత్ములైన కనుక దేవుడు వాళ్ళు విడిచిపెట్టి ఫిలిష్తీయుల చేతికి 40 సంవత్సరాలు అప్పగించుకున్నాడు. ఆ తర్వాత ఫిలిష్తీయులు మరలా వాళ్ళ పాపములు విడిచిపెట్టి దేవుడి దగ్గర మొరపెట్టగా అప్పుడు మానోహ దంపతులకు సంసోను పుట్టి ఉన్నాడు. చెప్తాడు తన భార్యకి, నీకు కుమారుడు అనుకరింపబోతున్నాడు, ఆ కుమారుడు ఫిలిష్తీయుల చేతుల నుండి ఇజ్రాయేల్ ప్రజల్ని, నా ప్రజల్ని కాపాడతాడని చెప్పేసి ఆ పుట్టినప్పుడు సంసోను అని పేరు పెడతారు. తనకి నాజీరు చేయబడతాడు. పుట్టిన మొదలుకొని తన జీవితంలో వరకు ఇప్పుడు మంగళగొత్తి కూడా నెత్తి మీద పడకూడదు, తల సౌరించకూడదని చెప్తారు. ఆ తర్వాత ఎన్నో విషయాలు జరిగినాయి కానీ ఆ విషయాలు మీకు చెప్పట్లేదు. కానీ ఆ తర్వాత దేవుడి కృపలో ఎన్నో యుద్ధాలు చేస్తాడు. ఫిలిష్తీయుల తరపున బాధపడుతున్న ఇజ్రాయేల్ని కాపాడుతాను. అలాగే ఇజ్రాయేల్ ప్రజలను కాపాడి ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఆ తర్వాత మరి ఆ ఫిలిష్తీయుల యొక్క అమ్మాయిని ప్రేమించి ఒక దెలీలా అనే స్త్రీ వల్ల ఆ యొక్క మరి స్త్రీ వ్యామోహంలో పడిపోయి తనకిచ్చిన బలాన్ని పోగొట్టుకొని ఒక బల సూర్యుడై ఉండి మరి యొక్క తిరగలి తిప్పే వ్యక్తిగా అయిపోయి ఉంటాడు సరసాల్లో. ఆ తర్వాత పూర్వశక్తి కొరకు మరి ప్రార్థిస్తాడు. నా ప్రియమైన జనాంగం ఎవరైనా సరే పాపంలో ఉన్నవారు, పాపం చేస్తున్నవారు, పాపం పనులు చేస్తున్నవారు అది విడిచిపెట్టి ప్రభుని కనుక ఆదరించమని అడిగితే పాప క్షమాపణ కోరుకుంటే తిరిగి కోల్పోయిన శక్తిని, కోల్పోయిన ఆత్మను, కోల్పోయిన బలాన్ని తిరిగిస్తాడు. కనుక సంసోనుని మనం ఉదాహరణ తీసుకొని ఆయన తిరిగి సరసాల్లో ఉండి ఆ యొక్క దేవాలయం తీసుకెళ్ళినప్పుడు అన్యులు పూజించే దేవాలయం, ఆ దేవాలయంలో 2 స్తంభాలు ఉంటాయి. ఆ 2 స్తంభాలు మీ చేతులు వేసి ప్రార్థన చేస్తారు, ప్రభువా నా పాపాన్ని క్షమించి పూర్వశక్తిని దయచేయమన్నప్పుడు ఆ 2 స్తంభాలు, మూల స్తంభాలు ఆ యొక్క దేవాలయం, ఆ దేవత గుడిలో ఆ స్తంభాల పట్ల లాగినప్పుడు తనతో పాటు 3000 మంది చనిపోతారు. తర్వాత
అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి తన తండ్రి సమాధి పక్కన సంసోనిని సమాధి చేశారు. ఇది సంసోని యొక్క సమాధి చరిత్ర. కనుక ఇక్కడ ఉండి మాట్లాడడానికి, ఇజ్రాయెల్ దేశం నుండి మాట్లాడడానికి దేవుడు కృపించున్నాడు. మీ అందరికి శుభం కలుగును గాక. మీ బ్రదర్ విటిఆర్.